ఈరోజు వాక్యము అంశం ఏంటంటే లోతు యొక్క జీవితం. నీతిమంతుడైన లోతు ఎలా ఉన్నాడు? లోతు భార్య లోతు అనగానే లోతు భార్య గుర్తొస్తుంది కదా. అంటే ఈరోజు లోతు జీవితాన్ని దేవుడు మనం ముందు ఉంచడం జరుగుతూ ఉంది. లోతు ఎలాంటి విశ్వాసంలో, అబ్రహాము అంటే మనకి కొంత తెలుసు. అయితే లోతు ఎవరంటే అబ్రహాము లోతు ఇద్దరుగా ఉండి ఒక్క దగ్గరే. అబ్రహామును విడిచిపెట్టలేదు లోతు. అర్థమైంది? అక్కడికి వెళ్తున్నా కూడా, ఎక్కడికి వెళ్తున్నా లోతు అక్కడికి వెళ్ళి అతని వెంటనే ఉంటూ వస్తున్నాడు. అబ్రహామును విడిచిపెట్టకుండా ఆయన వెంటనే ఆయన అడుగు జాడల్లో నడిచి ఉండేవాడుగా ఉంటున్నాడు లోతు. మరి అబ్రహాం గురించి మనం ఎంతో తెలుసుకున్నాం, కానీ లోతు గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఎలాంటి నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుడు అతన్ని నడిపించాడు. మరి ఎలా అతడు జీవితంలో ఏ విధమైన ఫలాలు పొందుకున్నాడు, మరి ఎలా అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అనేది మనము చూసుకుందాము. ఆదికాండము 19వ అధ్యాయము. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమనరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి, దైవ బిడ్డలు అనేది మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డల్ని ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఆహ్వానించే అనుభవం మనకి కావాలి. ఒకవేళ వాళ్ళు రాకపోయినప్పటికీ, మాకు వీలు కాదులేమ్మా మేము రాము అని చెప్పినప్పటికీ కూడా ఆహ్వానించే అనుభవం ఉండాలి. అయితే మనం ముందే చూసుకున్నట్లయితే దానికి పైన 18వ అధ్యాయంలో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చాలా స్టోరీ ఉంటుంది. ఏముంటదంటే అబ్రహాము, లోతు, అబ్రహాము భార్య అందరూ కలిసి కూడా మరి ప్రయాణమై వెళ్ళి దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి వెళ్తున్నప్పుడు లోతు కూడా ఏం చేశాడంట, అబ్రహాము వెంటనే వచ్చాడు, అబ్రహాముతోనే ఉన్నాడు, అబ్రహామును విడిచిపెట్టలేదు ఎప్పుడు కూడా, అబ్రహాము మాటను తీసివేయలేదు ఎప్పుడు కూడా, అబ్రహాం ఏది చెప్పితే అదే చేసిన వాడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో వారి గొర్రెల కాపరికి వీరి గొర్రెల కాపరికి గొడవ వచ్చింది. గొడవ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఇద్దరు కూడా సమాధానంగా ఉండాలి. మనము ఎలాంటి విరోధం మనకు రాకూడదు. మనం ఎప్పటి నుండో మంచితనంగా, సమాధానంగా, స్నేహంగా, మంచిగా, బంధుత్వంగా ఉంటున్నాం కాబట్టి మన మధ్యలో ఎలాంటిది ఉండడానికి వీల్లేదు కాబట్టి అని సమాధానకరంగా వారు వీరు వేరుగా ఉండడము, అలా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా గొడవలు కాకుండా సమాధానంగా. అంటే లోతు అబ్రహాముకు ఉన్న సంబంధము, ఆ యొక్క బంధం అనేది చాలా మంచి బంధంగా వాళ్ళు ఉంటున్నారు. అబ్రహాము యొక్క అనుభవము లోతుకు కూడా ఉన్నది. ఎందుకంటే అబ్రహాము యొక్క అనుభవంలో నడుస్తున్నాడు. ఆయన యొక్క అడుగు జాడల్లో ఇతను వచ్చాడు కాబట్టి లోతు కూడా అబ్రహాము లాగా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అబ్రహాము ఎలా భక్తిపరుడుగా ఉంటున్నాడో, అబ్రహాము ఎలా దేవుని మాట వినే అనుభవంలో ఉంటున్నాడో, అదే రీతిగా లోతు కూడా దేవుని మాటలు వినే అనుభవంలోనే ఉంటున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు. ఒకనొక రోజు మరి అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చారు. వచ్చి ఒక మాట తెలియజేస్తున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలను, ఎక్కడ ఈ యొక్క లోతు ఉన్న ప్రదేశాలను నాశనం చేయబోతున్నాను అని ఆ యొక్క దూతలు వారికి చెప్పడం అనేది జరిగిందండి. దేవదూతలుగా దూతలు చెప్పడం జరిగింది. దూతలు చెప్పినప్పుడు ఆ దూతలతో పోరాడుతూ ఉన్నాడు అబ్రహాము. ఏమనంటే నీతిమంతుడు, అక్కడ నీతిమంతులు 50 మంది నీతిమంతులు ఉంటే ఒకవేళ సొదొమ గొమొర్రా నాశనం చేయకుండా ఉంటావా అని పోరాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు ఎవరు? లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరితోనైనా మనం సహవాసం చేసినప్పుడు మనం వారిలో ఉన్న దాన్ని ఏం చేయాలండి? అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి లోతు కూడా నీతిమంతుడు అయిపోయాడు. ఒకవేళ చెడ్డవారితో సహవాసం చేస్తే ఏం జరుగుతుందండి? అవునా కాదా? అలాంటప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి? ఎవరితో సహవాసం చేయాలనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. చాలా అంశాలు చాలా చెప్పొచ్చు దానికి. మనం చేయవలసిన సహవాసము ఎవరితో? దుష్టులతో సహవాసం చేస్తే దుష్టత్వమే నేర్చుకుంటాం. అర్థమైందా? భక్తిహీనులతో సహవాసం చేస్తే మనలోకి కూడా ఆ భక్తిహీనత వస్తూనే ఉంటది. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి దేవుని వాక్యాన్ని. వాళ్ళ అనుభవంలో ఉన్నారని వారిని వదిలిపెట్టడం కాదు, కానీ ఏ రీతిగా వారితో ఎంతవరకు ఉండి మాట్లాడాలో
మన మన అండర్స్టాండింగ్ మనం చూసుకుంటూ లెంత్ మెయింటైన్ చేసుకుంటూ మనం వారికి చెప్పేటట్లుగా ఉండాలి. వారిదంతా మనము పూసుకునేటట్లుగా ఉండకూడదు. సహవాసం అనేది, బంధం అనేది ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లోతు అబ్రహాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాములాగా నీతిమంతుడు, దేవుని మాట వినే అనుభవము, లోబడే అనుభవము. ఇక్కడ దూతలు వచ్చినప్పుడు కూడా అబ్రహాము ఎలా అయితే పిలిచి ఆహ్వానించాడో అదే రీతిగా లోతు కూడా పిలిచి ఆహ్వానించే అనుభవంలో ఉంటున్నాడు. నేను రాను, నాకు కుదరదు అంటే కూడా లేదయ్యా మీరు రండి అని చెప్పి బలవంతం చేసి పిలిచి ఆహ్వానించి భోజనం చేసి విందు చేసి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరిగింది. మరి ఇక్కడ పైన మనం చదివినప్పుడు 50 మంది నీతిమంతులు ఉంటే అయ్యా నాశనం చేయకుండా ఉంటావా అలా అలా బేరం ఆడుకుంటూ వచ్చాడు అబ్రహాము దూతలతో. వచ్చిన తర్వాత లాస్ట్కి ఎంతమంది అమ్మా 10 మంది ఉంటే 10 మంది ఉంటే నాశనము చేయకుండా అన్నప్పుడు అబ్రహాముతో 10 మంది ఉంటే చేయకుండా వెళ్తాను అని అంతవరకు లెక్క వచ్చింది. అంటే లోతు యొక్క కుటుంబాన్ని కాపాడడానికి, నీతిమంతుడుగా ఉన్నాడు అతను నశించుకోవడానికి వీల్లేదు అని అబ్రహాం ఎంతో ఏం చేశాడు, ప్రయాసపడుతూ వచ్చినాడు. అతని గురించి అతన్ని కాపాడాలని, ఎందుకంటే నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి, నీతిమంతుడు అనే పేరు లోతుకి ఉన్నది కాబట్టి మరి అలా జరిగింది. అది అయిపోయింది. తర్వాత ఆ యొక్క 10 మంది ఉంటే విడిచిపెడతానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరలా 19వ అధ్యాయంలో మనం చదివాము. ఇప్పుడు ఇక్కడ సాయంకాల సమయంలో ఇక వారు సొదొమ గొమొర్రాలకు వచ్చారు. పిలిచి ఆహ్వానించి వారికి భోజనం సిద్ధం చేసి తిన్న తర్వాత అయినను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారికి పొంగని రొట్టెలు చేసి వారికి భోజనం చేసి వారు పండుకొనగా ముందు ఆ పట్టణస్తులు అంతా అయిపోయింది, తిన్నారు, భోజనం చేశారు, వాళ్ళకి మంచిగా అయ్యలారా మీరు రెస్ట్ తీసుకోండి, అయ్యా కొంచెం రెస్ట్ తీసుకొని పడుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమదిగా రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు, ఆ యొక్క ప్రాంతపు ప్రజలు ఏం చేశారు, ఆ పట్టణస్తులు ఏం చేశారంటే ఆ పట్టణస్తులు మంచి మనుషులు కాదు, దుర్మార్గులుగా ఉంటున్నారు, భయంకరమైన పాపము చేసేవారుగా ఉంటున్నారు. ఆ యొక్క ప్రదేశం అంతా కూడా భయంకరమైన ఘోరమైన పాపములో మునిగిపోయి ఉంటా ఉంది, దుర్మార్గతలో నిండిపోయి ఉంటుంది, కామ వికార చేష్టలతో నిండిపోయి ఉంటా ఉంది ఆ యొక్క ప్రదేశం అంతా కూడా. అలాంటి సందర్భంలో లోతు ఒక కుటుంబం ఒక్కటే నీతిమంతుడుగా అక్కడ ఉండడం జరిగింది. అయితే ఆ యొక్క ప్రజలు తలుపు కొడతా ఉన్నారు, వచ్చి లోతు యొక్క తలుపును కొడతా ఉన్నారు. కొట్టి మీ ఇంటికి వచ్చిన వారు ఎవరో బయటికి పంపించండి అని చెప్పి వారిని బలవంతం చేయాలని వారిని అడుగుతున్నప్పుడు లోతు చెప్తున్నాడు, అయ్యలారా మీరంత పాతకానికి ఒడిగట్టకండి, అంత పాపానికి మీరు ఒడిగట్టకండి, నా ఇంటికి వచ్చిన వారు అతిథులు కాబట్టి మీరు అలా చేయడానికి వీల్లేదు. కావాలంటే మీకు నా కూతుర్లు ఉన్నారు, నా కూతుర్లను ఇస్తాను, మీరు ఏమైనా చేసుకోండి అని లోతు చెప్పడం జరిగిందండి. అంటే అతిథులకు ఎలాంటి గౌరవ మర్యాదలు, ఇంటికి వచ్చిన వారిని ఆశ్రయించిన వారిని ఎలా చూసుకోవాలి, ఎలా ఆహ్వానించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మనము ప్రతి ఒక్కరం కూడా మనం ఇంటికి పిలిచినప్పుడు మర్యాద పూర్వకంగా మనం వారిని చూసుకునేటట్లుగా ఉండాలి. అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది, అవునా, పిలుస్తారు కానీ మర్యాద మాత్రం ఉంటుందా, ఉండదు. అసలు పిలవరు, ఏదో బలవంతంగా పోతారు. ఎవరు మనం పోవాల్సి వస్తుంది, ఇక తప్పని పరిస్థితుల్లో పోవాల్సి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు అలా ఉండకూడదు మన పరిస్థితి. పిలుస్తారు ప్రేమగా, మంచి విందు పెడతాను. మంచి అంటే నువ్వేదో పెద్ద నీకు శక్తికి మించి నువ్వు పెట్టాలని కాదు, కానీ ఉన్న దాంట్లోనే ప్రేమగా వడ్డించడం. తర్వాత ఇంటికి వచ్చిన వారికి ఏం చేయాలి, రెస్పెక్ట్గా వారిని చూసుకోవడము, మర్యాదగా చూసుకోవడము, వారిని గౌరవించడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క లోతు ఎంత మర్యాదలు చూపిస్తూ వచ్చినాడో, నా ఇంటికి వచ్చిన అతిథులను ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు వారికి రావడానికి వీల్లేదు, నా ఇంటికి వచ్చిన వారిని మర్యాదగా చూసుకోవాలి, కావాలంటే నా కూతురునైనా మీకు అప్పగిస్తాను, మీరు వారిని ఏమైనా చూసుకోండి. చూసారండి ఎంత గౌరవం, ఎంత మర్యాద. లోతు ఎలాంటి నీతిమంతుడుగా ఉంటున్నాడో, ఎలాంటి అనుభవం గుండా అతడు ఎవరి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చాడో, అబ్రహాము యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వచ్చాడు కాబట్టి ఇలాంటి అనుభవంలో అతడు బలముగా నీతిమంతుడుగా ఎంచబడుతూ వచ్చాడు. 9 తలుపు పగలగొట్టుటకు సమీపించిరు. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతుని ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరు. ఏ మనుషులు? వాళ్ళు లోపలికి వస్తారు తలుపు కొట్టడానికి. అప్పుడు ఏం చేశారంటే అతిథులు కాపాడడం అనేది జరిగింది. ఆ యొక్క భయంకరమైన మనుషుల నుండి లోతును వారు కాపాడము జరిగింది. ఆ యొక్క లోతును లాగేం చేశాడంట, తలుపులు వేశాడు. తలుపులు వేసి వారికి అవతల ఉన్న వారికి ఏం జరిగింది, అంతా కూడా కళ్ళు కనిపించకుండా అంత చీకటిమయం అయిపోయేటట్లుగా చేయడం అనేది జరిగింది.
కళ్ళు కనిపించకుండా. వాళ్ళు ఆల్రెడీ కళ్ళు కనిపించని స్థితిలోనే ఉన్నారు కదండి. భయంకరమైన పనులు చేస్తా ఉన్నారు. కళ్ళు మూసుకొని పోయి వారికి ఉన్న ఏం చేస్తున్నామో ఏం ప్రవర్తిస్తున్నామో కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. అయితే ఇక్కడ తర్వాత అయితే ఆ మనుషులు చేతులు చాపి లోతు నీటిలోకి తీసుకొని అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి మబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక పోయిరి. లోపలికి వచ్చి వారిని తీసుకొని పోవాలని చూస్తున్నారు కదా, బయట నుండి వారికి అందరికి కూడా ఏం కలిగిందంట, కళ్ళు కనిపించకుండా మబ్బు కమ్ముకుంది. ఇంకా అసలు ఏమి ద్వారం ఎక్కడుంది, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి పోయి తీసుకొచ్చుకోవాలని కూడా తెలియకుండా అందరికీ కూడా చీకటి కమ్మిపోయింది.